ఒకరోజు రామయ్య సోమయ్య సంతకు వెళ్తున్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయటానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య. ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య. ఇదంతా చెట్టు మీదున్న పిట్టలు విన్నాయి. పిట్టలు కూడా పాయసం చేసుకోవాలనుకున్నాయి. అవి కూడా సంతకు వెళ్ళాయి. కావలసిన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుత ఉడుకుతోంది. ఘుమఘుమ వాసన వస్తోంది. పాయసం వాసనకు పిట్టలకు నోరూరుతోంది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వారిస్తున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే తొందరపాటు పనికిరాదు.